స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ చూసి బయటికి వచ్చేటప్పుడు నాకు ఒకటే అనిపించింది. టామ్ హోలాండ్ ని చూసి ఏడుపు వచ్చేసింది. థియేటర్ లో అందరు సైలెంట్ అయిపోయారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, నో స్పాయిలర్స్, జస్ట్ నాకు ఎలా అనిపించిందో చెప్పేస్తా. మూవీ అయ్యాక నాకు మిక్స్ ఫీలింగ్ వచ్చేసింది. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను, బట్ కొన్ని చోట్ల బోర్ కొట్టేసింది. ఇది రెగ్యులర్ స్పైడర్ మ్యాన్ మూవీ లాగా లేదు, చాలా సీరియస్, చాలా పర్సనల్ గా అనిపించింది. నాకు బాగా నచ్చిన 3 పాయింట్స్ చెప్తా. ఫస్ట్, టామ్ హోలాండ్ యాక్టింగ్ కెరీర్ బెస్ట్ అని నేను ఫిక్స్ గా చెప్పేస్తా. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేశాడు, డైలాగ్స్ లేకుండా కూడా ఏడిపించేశాడు. సెకండ్, యాక్షన్ సీన్స్, సిజిఐ, మల్టీవర్స్ అన్ని పక్కన పెట్టేశారు. జస్ట్ రా స్ట్రీట్ ఫైట్, వెబ్ స్వింగింగ్. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే విజిల్ సీన్సే ఉన్నాయి. థర్డ్, బీజిఎం అండ్ క్లైమాక్స్ ముందు వచ్చే బీజిఎం కి గూస్ బంప్స్ గ్యారంటీ. లాస్ట్ 20 మినిట్స్ థియేటర్ లో అందరు సీట్ ఎడ్జ్ లో కూర్చున్నారు. ఇక మైనస్ పాయింట్స్ వస్తే, ఇప్పుడు నాకు నచ్చని 3 పాయింట్స్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. పీటర్ డైలీ లైఫ్ సీన్స్ కొన్ని డ్రాగ్ అయ్యాయి. బోర్ కొట్టేసి ఫోన్ తీసి టైం చూసాను భయ్య. సెకండ్, కామెడీ లేదు. లాస్ట్ మూవీస్ లో లాగా ఫన్ సీన్స్, జోక్స్ అంత లేవు. మూవీ మొత్తం సీరియస్ టోన్ గా నడుస్తుంది. ఫ్యామిలీతో వస్తే పిల్లలకు బోర్ కొట్టేస్తుంది. థర్డ్ పాయింట్, ఎంజే అండ్ నెడ్ వాళ్ళు ఉన్నా కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఫ్యాన్స్ గా నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎమోషనల్ గా అయితే 2 సీన్స్ నాకు బాగా అనిపించాయి. పీటర్ అలోన్ గా రూమ్ లో కూర్చునే సీన్ ఉంటుంది. ఆ షాట్ చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకో సీన్ క్లైమాక్స్ ముందు చెప్పానంటే స్పాయిలర్ అవుతుంది, బట్ అందరు సైలెంట్ అయిపోతారు థియేటర్ లో. బోరింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ సీన్స్, జాబ్ మౌంటేజ్ అవి 10 మినిట్స్ తగ్గించి ఉంటే మూవీ టైట్ ఉండేది. సో ఫైనల్ గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఇది ఫన్ మూవీ కాదు, ఎమోషనల్ జర్నీ. టామ్ హోలాండ్ యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. యాక్షన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇక నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. మీరు మూవీ చూసారా? ఒకవేళ మూవీ చూసుంటే కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.